ఈ టెంపుల్ చెన్నై దగ్గరలో ఉన్న మహాబలిపురం. ఇక్కడ షో టెంపుల్ వచ్చి 1300 సంవత్సరాల క్రితము పల్లవ రాజులు కట్టించారనమాట. ఇది చాలా ఓల్డ్ టెంపుల్. ఇక్కడ వచ్చి హిస్టరీ కానీ, కళ మరియు ప్రకృతిని ఒకే చోట కలిపిన అద్భుతమైన టెంపుల్ అనమాట ఇది. ఈ టెంపుల్ పక్కనే మనకి సముద్రం ఉంటుంది. ఇంకా మార్నింగ్ టైమ్స్ సన్రైజ్ అయినప్పుడు చూసినాం అనుకోండి, టెంపుల్తో పాటు ఈ బీచ్ దగ్గర నుంచి టెంపుల్ చూస్తే ఆ కిరణాలకి టెంపుల్ ఇంకా అందంగా కనిపిస్తుంది. ఈ టెంపుల్ దగ్గర బీచ్ ఉండడం వచ్చి ఇంకొక హైలైట్ అనమాట. ఎందుకంటే అక్కడ వచ్చే వేవ్స్ కానీ, ఆ చల్ల గాలి వస్తుంది కదా, ఆ వేవ్ సౌండ్ దానివల్ల ఇంకా చాలా అట్రాక్షన్గా అనిపిస్తుంది అనమాట. అలానే మైండ్ కూడా రిలాక్సింగ్గా ఉంటుంది. కొంతమంది చెప్తున్నారు ఇక్కడ 7 టెంపుల్స్ ఉన్నాయంట, అందులో కొన్ని సముద్రంలో మునిగిపోయానని చెప్పేసి ఒక స్టోరీ లాగా ఉందంట. మామూలుగా చాలా మందికి హిస్టారికల్ ప్లేసెస్ అవి అంటే ఇష్టం ఉంటుంది కదా, అలా ఇంట్రెస్ట్ ఉండి బీచెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు 2 కలిపి ఉండే ప్రదేశం ఇది కాబట్టి సో ఖచ్చితంగా వచ్చి విజిట్ చేస్తారనుకొని మీరు చాలా ఇష్టపడతారనమాట ఈ ప్లేస్ని. సో చెన్నైకి దగ్గరలో ఉండేవాళ్ళు, పాండిచేరి దగ్గర ఉండే వాళ్ళకి ఇది చాలా దగ్గర అనమాట ఈ ప్లేస్. సో తప్పకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి. అందరికీ మీ ట్రావెల్ లిస్ట్లో తప్పకుండా ఉండాల్సిన ప్లేస్లో ఇదొకటి. కాకపోతే ఒక సజెషన్ ఏంటంటే మిడ్ ఆఫ్టర్నూన్ వెళ్ళడానికి కొద్దిగా అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అన్న ఈవినింగ్ అన్న వెళ్తే చల్లగా ఉంటుంది, కానీ మిడ్ ఆఫ్టర్నూన్ అయితే ఫుల్ వేడిగా ఉంటుంది, మనం బాగా డిహైడ్రేట్ అయిపోతాము. సో వాటర్ బాటిల్ క్యారీ చేయడం మంచిది. అలానే ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే ఒక అంబ్రెల్లా తీసుకెళ్ళడం. ఒకవేళ మీకు ఇంకా టైం సరిపోకుండా మిడ్ ఆఫ్టర్నూన్ టైమ్స్లోనే విజిట్ చేయాలనుకుంటే సో అంబ్రెల్లా తీసుకొని వాటర్ కూడా ఫుల్గా తీసుకొనేసి పెట్టుకుంటే సేఫ్టీగా ఉంటుంది అనమాట. సో డిహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ షీషో టెంపుల్ కాకుండా ఇంకొక 5 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా చాలా బాగున్నాయి. పాండవులది గుహ లాంటిది ఒకటి కూడా ఉంది. సో అవన్నీ విజిట్ చేయండి. నేను అవి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చాలా బాగుంటుంది అనమాట. సో మామూలుగా అక్కడ ట్రావెలర్ వీళ్ళు ఉంటారు కదా జీప్ పెట్టుకొని, వాళ్ళైతే అక్కడికి అలో ఉండదు, మీరు సపరేట్గా వెళ్ళడానికి అలో లేదు, మేమే తీసుకెళ్ళాలి అంటారు, కానీ వెళ్ళొచ్చు.